SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అయ్యగారిది ఈలొకటి గాలివర ఎందుకు వస్తారు ఇంకా రాలా ఏ మళ్ళీ బయటికి పిలిచిపోదామనా? కాదు, మాకు అప్పు ఉంటాడు, డబ్బులు వచ్చిపోదామని వచ్చాం. అప్పు చేశాడా? వస్తా కదమ్మా, 500. ఏమైనా సరే ఇవాళ వసూలు చేస్తాను కానీ వెళ్ళాం. ఏమిటి బాబు, మా రంగుడు అప్పు చేశాడా? నిజమే? నిజమేనమ్మా, అప్పు చేసి 6 నెలలు అయింది. మా బాకీలు తీర్చుకుంటా ఏమైనా సరే అటు ఎడితే ఏమిట్రా వాడు పిల్లిలా వెనక నుంచి ఇంట్లో దూరాడు, నేను చూశాను. మనం అంతా ఇక్కడే ఉన్నాం కదా, లోనకెలా లేడు, వాడు ఎక్కడ తప్పించుకుంటారా? ఇంట్లో లేడని చెప్తే మీ కాదు, ఉంటే దాచుకుంటావా? వెళ్ళండి వెళ్ళండి. ఆడికి ఆ ప్రార్థన లేదు, మనం ఏం చేస్తాం? ఏటది? నిన్న బ్రాలో 10,000 రూపాయలు తగిలింది. ఆ 10,000 రూపాయలు మాట చెప్పి మా డబ్బులు మేము తీసుకెళ్ళని వచ్చాం. ఆడ 10,000 రూపాయలు తీసుకునే యోగం వాడికి లేదు, మేమేం చేయం? ఏమిటా నాకు 10,000 వస్తాయా? దేవుళ్ళ ప్రతిష్టవుతాం. అన్నయ్య అయ్యో అయ్యో వద్దు. ఇంటి ముందు కక్కితే బాగా ఉండదు. అయ్యో 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 వదలండి, ఇస్తాను వదలండి, ఇస్తాను వదలండి. I'm Dr. Shekhar MD. రంకులు వేసినప్పుడు బొంకులు వేస్తాడరా? అయ్యో నిజమేనయ్యా, నేను డాక్టర్ శేఖర్ని, డాక్టర్ శేఖర్ ఎండి. ఓకే ఓకే, మీకు ఎంత డబ్బు కావాలి? 500 కదా? ఓకే వదిలిపెట్టండి. పాకెట్ పాకెట్ డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు మాట్లాడరా? దగ్గర పెట్టుకున్నాడు మాట్లాడరా? డబ్బులు తీసుకొని కూడా కొడతారంటండి, ఇదేం మర్యాద లేదు. అత్త చూడు ఎట్టాడుతుందో, కాయ పనులకు అప్పులు చేసి జలసాలు చేసి తిరిగావుగా, అనుభవించు. ఓకే ఐఎమ్ సారీ, మీకు నేను ఎంత డబ్బు ఇవ్వాలి? డాక్టర్ శేఖర్ ఎండి. అబ్బో, ఇంగ్లీష్ మాటలు కూడా నీ మొహానికి. నా కాడ ఏసాలేయడానికి నీకు సిగ్గులేదట్రా? నిన్న ఇంట్లో అత్త చూసిందంటే గుండె పగిలేలా ఏడుస్తుంది. మన ఇంటికి పోదాం పద. డాక్టర్ శేఖర్ నోర్మయ్యసా, నీ అదృష్టం బాగుండి నీ కాడ డబ్బులుంటాయి, లేకపోతే నిన్ను పచ్చడి చేసి ఇడ్లీలో నంచుకుని తినేవాడు. పద పద పద. ఊరికనే ఏసాలేస్తున్నాడు. కూసాగడ, అయ్యో రక్తం కారిపోతుంది, ఉండా. ఏమిటిది? సున్నా. సున్నాలు పెయింట్లు వేయడానికి ఇదేం గోడ, బాడీ అండి, సెప్టిక్ అవుతుంది. ఇంట్లో ప్లాస్టర్ టించర్ ఏం లేవా? టించరా పంచరా? చాలే, నోరు మూసుకో. నేను చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. ఏదో పనులు చేయడం, ఏదో మాటలు చెప్పి నవ్వించడం నీకు బాగా తెలుసు. రంగా, ఎందుకు రేలా కన్నోళ్ళని కావలసినోళ్ళని ఏడిపిస్తావు? నీకేమొస్తా చెప్పు? ఏ రోజే గొడవలో తలదూరుస్తావో అని భయపడి చస్తా ఉంటావు. నేను క్షేమంగా ఇల్లు చేర్చమని ఆ అమ్మోరికి రోజు దండం పెట్టుకుంటా. ఏంటట్టా చూస్తావు? మళ్ళీ బయటికి వెళ్ళిపోదావునా?
కాళ్ళే కొట్టేస్తాను. రేపటిదాకా ఇల్లు కదలే ఉంటే చూడా. పడక సున్నా. పడుకో పడుకో. సార్ సార్ వచ్చేసారా? అదేం సార్ ఫేస్ పౌడర్లో మొఖం మీద సున్నం పూసుకున్నారా? పూసుకోలేదు, పోయించుకున్నాను. నాన్నగారు పడుకున్నారా? మీకోసం చాలా కంగారు పడిపోతారు సార్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? రాజు, ఈవేళ ఒక విచిత్రం జరిగింది. ఏమిటి సార్? ముమ్మూర్తిలా నాలాగా ఉండే ఒక మనిషిని చూశాను. ప్రామిస్. అదేమిటి సార్? జీవన్ రోజు సార్. వాడి పేరు రంగడు. ఇన్నాళ్ళు నాలాగా వచ్చి మన హాస్పిటల్లో డబ్బు సంపాదించుకున్నాడు. అయ్యో, అసలు విషయం లిల్లీ చేతిలో వాడు చిక్కుకుపోయాడు. వాడేవాడు సార్. సార్ వాడు వాంతులు ఆపడానికి బదులు అవడానికి మందులు రాస్తాడు. మా కర్మ, మన ప్రాక్టీస్ పడిపోతుంది సార్. కానీ వాడు నాకెంత ద్రోహం చేసినా ఒక్క విషయంలో ఇట్స్ వెరీ లక్కీ ఫెలో. ఏమిటి సార్? అందము అమాయకత్వము కలబోసి ఆకృష్ణతో అలంకరించబడ్డ ఒక గుమ్మడి పువ్వు లాంటి చక్కని చుక్క పక్క ఇంట్లో ఉంటుంది. అయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇనుము కరగబోసిన అడ్డబద్దీలతో అలంకరించబడిన అందమైన కటకటాల వెనక్కి వాడిని తెచ్చేద్దాం. బ్లాక్ బోర్డ్స్ మధుసూదన్ రావు, బుధవారం నాటికి 2 లక్షలు మా చేతికి చేరితే సరే సరే, లేకపోతే నీ కొడుకు శవం ఇంటికి చేరుతుంది. ఇదే ఆఖరి రిమైండర్. జాగ్రత్త. బ్లాక్ బర్డ్ 2 లక్షలు ఇవ్వకపోతే నన్ను కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాను. ఏమిటి సార్ నిజమే? అవును రాజు, ఇది వరకు ఇలాంటి ఫోన్స్ వచ్చాయని నాన్నగారు చెప్పారు. ఐడియా సార్, 2 లక్షలు విలువ చేసే ఐడియా సార్. ఏమిటది? టెలిఫోన్ తీసేయమంటావా? సార్ రండి సార్, కూర్చోండి సార్. మీరు చెప్తాను, కూర్చోండి. మీరు జాగ్రత్తగా వినండి. ఆ రంగడు అచ్చం మీలాగే ఉంటాడంటున్నారు కదా? అవును. అప్పుడు మనం మంచి ప్లాన్ వేద్దాం. ఓ 3 మాసాలు మీరు మాయమైపోతారు. అప్పుడు మనం ట్రిక్ వేసి ఆ రంగాన్ని ఇంటికి వచ్చి చేస్తాం. బ్లాక్ బర్డ్స్ అట్లాగే 2 లక్షలు అడుగుతారు కదా, మనం ఏమని చెప్తాం? అయ్యో ఉండండి సార్, ఆ బ్లాక్ బర్డ్స్ రంగాన్ని ఎత్తుకుపోతారు. ఎట్లా మా ప్లాన్? మంచి ప్లాన్. కానీ అంతవరకు నేనేం చేస్తాను? ఏ సార్, రంగడి సీట్ ఖాళీగా ఉంది, పక్క ఇంట్లో గోరు పువ్వు ఉంది. మంచి ప్లాన్. వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి. ఓకే వెళ్ళిపోండి. రంగా 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 రంగా. సార్ గుమ్మడి పువ్వా? ఎక్కడ సార్ బయలుదేరుతున్నారు? హాస్పిటల్ కాదు, నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను సార్. అక్కడ చూసాగా మీరు ఇప్పుడు అక్కడ ఉన్నారు సార్. అంటే రాష్ట్రాలు అప్పుడే ఇక్కడ చేరిపోయాడు అనమాట. వాడికి డ్యూటీ అవర్స్ లేవా? లేదు సార్, మీరు రెస్ట్ తీసుకునే టైము వాడికి డ్యూటీ అవర్స్. తప్ప నాకు చేసి టెస్ట్ చేసి 200-300 జోడులో చూసేసుకుంటున్నారు సార్. తీసేలో అస్సలు అలాగే ఉన్నాడు కదా, అస్సలు గుద్దినట్లు ఉన్నాడు సార్. సార్ మీ ఇద్దరిని పెట్టి డబుల్ యాక్షన్ సినిమా తీస్తే 100 రోజులు గ్యారెంటీ సార్. సార్ కాశ్మీర్ టికెట్లు ట్రావెల్ ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకొచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ డూప్లికేట్ కార్డ్ని ఈ టికెట్లతో ఇక్కట్లు పెడతాను చూడు. ఓకే సార్. హలో, హలో, అక్కడ డాక్టర్ గారు ఉన్నారండి. నేనే డాక్టర్ శేఖర్ గారు మాట్లాడుతున్నాను. నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి.
మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశాను. మీ ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ రిజర్వ్ చేశాను. అలాగే మా అసిస్టెంట్కి ఇచ్చి టికెట్స్ మీ ఇంటికి పంపిస్తానండి. ఉంటాను డాక్టర్ గారు. కాశ్మీర్ ఉండు కన్ఫ్యూజ్ కావక ఇదే నీకు ఇప్పుడు డాక్టర్ 6 నెలలు కాశ్మీర్కి వెళ్తున్నారు అంతే. ఓరే రంగా, అసలు ఈ విషయం అసలు డాక్టర్ గారికి చెప్పాలి కదా. హలో హలో ఎస్ హలో డాక్టర్ గారు ఉన్నారా? ఎస్ నేనే డాక్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నేను అశోక ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ ద మ్యాటర్? ఏం లేదండి, మీరు చెప్పినట్టుగా మీరు 6 నెలలు విశ్రాంతి తీసుకోవడానికి గాను కాశ్మీర్ లో హౌస్ బోట్ రిజర్వ్ చేశారా? అది మీరు ప్రయాణానికి మెయిల్లో టికెట్స్ బుక్ చేశారా? చేశానండి. కుర్రాడి చేత మా ఇంటికి టికెట్స్ పంపిస్తారు అంతే కదా? పంపిస్తానండి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. గురుగారు బోల్తా పడ్డాడు, డూప్లికేట్ గాడు వల్లో పడ్డాడు.